అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ మండిపడ్డారు. నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న వాస్తవ అభివృద్ధిని గమనించకుండా లేనిపోని బురద జల్లడం మాజీ ఎమ్మెల్యే మానుకోవాలి అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు గత ఏడాదిన్నర కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారని గవిరెడ్డి తెలిపారు. మాకవరపాలెం మండలం శెట్టిపాలెంలో అరకు కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారని, 1234 కోట్లతో భారీ యంత్రాల ప్రాజెక్టును ఎంఎస్ఎంఈ పార్కును తీసుకువచ్చి పారిశ్రామిక ప్రగతికి బాటలు వేశారని గుర్తు చేశారు. బలిఘట్టం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి సంబంధించిన 30 ఎకరాల భూమిని దారాదత్తం చేస్తున్నారంటూ గణేష్ చేసిన ఆరోపణలను గవిరెడ్డి తీవ్రంగా ఖండించారు. సమావేశంలో నర్సీపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రుతల కృష్ణ, టీడీపీ పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి లాలం మురళీకృష్ణ, మాజీ కౌన్సిలర్ పైల గోవింద్ తదితరులు పాల్గొన్నారు. మాకవరపాలెం మండలంలో యువతకు అనేక ఉద్యోగాలు రావడం కోసం పనిచేస్తూ ఉంటే మాజీ ఎమ్మెల్యే అడుగడుగున దాన్ని అడ్డంకులు తేలడం అనేది ఎంతవరకు సమంజసం అండి? ఒకసారి ఆలోచించమని కూడా నేను చెప్తున్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీకి ఎంతో డిమాండ్ ఉంది. అటువంటి అరకు కాఫీ యొక్క ప్రాసెసింగ్ యూనిట్ ని మాకవరపాలెం మండలం శెట్టిపాలెం పరిసర ప్రాంతంలో దాన్ని పెట్టి మహిళలకు, అనేక మంది మహిళలకి ఉపాధి కల్పడానికి అవకాశం కల్పించినటువంటి గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు. అదేవిధంగా ఎంతో భారీ యంత్రాల పనిముట్ల తాలూకు ప్రాజెక్ట్ని డాస్కో వారిదేమో 1234 కోట్ల రూపాయలతో ఆయన పెట్టుబడులు తీసుకొచ్చి అక్కడ ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేసినటువంటి అయ్యన్న పాత్రుడు గారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈ పార్కుని తీసుకొచ్చి పారిశ్రామిక రంగంలో నర్సీపట్నం నియోజకవర్గంలో అధిక ప్రాధాన్యత కలిగినట్టుగా అయ్యన్న పాత్రుడు గారు కృషి చేస్తుంటే నువ్వు దాన్ని చూసి వారులాక లేనిపోయిన నిందలో వేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఆలోచించమని నేను చెప్పేసి ఈ సందర్భంగా ఈ రోజు అంటాడు, బలిఘట్టం సత్యనారాయణ స్వామి దేవస్థానం భూమిలోకి వెళ్ళి ఇక్కడ ఈ భూమిని దారాదత్తం చేసేస్తున్నారు. దారాదత్తం చేసేయడానికి అయ్యన్న పాత్రుడు గారు ఇది ఎంతవరకు సమంజసం అంటున్నారు? ఇది దారాదత్తం ఎవరికి చేసేలేదు. నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి. అక్కడ సోలార్ ప్రాజెక్ట్ పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దానికి మెగా ప్రాజెక్టు వాళ్ళు భూమి కావాలని చెప్పేసి గౌరవ స్పీకర్ గారికి చెప్పడం జరిగింది. చెబితే ఎంతో అన్యాక్రాంతం అయిపోయి దేవాదాయ దేవాదాయ సంబంధించిన భూములని దాన్ని కాపాడాలనే ఏకైక ఉద్దేశంతో దాన్ని సూచించడం జరిగింది. సూచించిన దాంట్లో భాగంగానే ఈ సత్యనారాయణ స్వామి దేవస్థానం తాలూకు భూమి 30 ఎకరాలు కూడా ఉంది. నేను చెప్పేది ఏంటంటే అది ఎవరికి దారాదత్తం చేయలేదు, లీజుకి ఇవ్వడం జరుగుతుంది. లీజుకి ఇవ్వడం వల్ల ఎకరాకి సంవత్సరానికి 31,000 రూపాయలు దేవాదాయ శాఖ అకౌంట్లో పడుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని నేను చెప్తున్నాను. నేను అంతేకాకుండా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 2% అమౌంట్ దాన్ని ఇంక్రీజ్ జరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. దీనివల్ల ఈ 31,000 రావడం వల్ల సంవత్సరానికి 30 ఎకరాలకి ఎంత వస్తుందో తెలుసా నీకు? 9,30,000 రూపాయల ఆదాయం దేవాదాయ శాఖ వస్తుంది. సత్యనారాయణ స్వామి భూమి, సత్యనారాయణ స్వామి దేవాలయానికి గతంలో నువ్వేం చేసేవారో తెలుసా మీకు? ఆ 30 ఎకరాల భూమికి కేవలం 12,000 ఒకటిని 23,000 రూపాయలు ఒకటి లీజుకి ఇచ్చి కాజేసుకున్న వాళ్ళు నీ వెనకాలే ఉన్నారు, నీ పక్కనే ఉన్నారు. ఆ 30 ఎకరాల భూమిని సంవత్సరానికి కేవలం 12,000 ఒకటి 23,000 ఒకటి లీజు కడుతున్నారు. అందులోనూ కూడా మళ్ళీ ఎగవేత. దీంతో పాటు ఈ లీజు తీసుకున్న ముసుగులో అక్కడ అనేక గ్రావెల్ తాలూకు తవ్వేసుకొని వెళ్ళిపోయి లక్షలాది రూపాయలు సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరితో వచ్చి ఈ భూమిని దారాదత్తం చేసేసడం అనేది సమంజసం కాదు. దయచేసి నువ్వు నర్సీపట్నం ప్రాంతంలో పుట్టినవాడు కాదు కాబట్టి ఈ ప్రాంతం తాలూకా అభివృద్ధిని నువ్వు వారవలేక అనేక అసత్య ఆరోపణలు అయ్యన్న పాత్రుడు గారి పైన చేయడం అనేది సమంజసం కాదు. దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇటువంటి వారు మాటలు నమ్మి వాళ్ళ బాయిలో పడద్దు.
నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు వీళ్ళ తాలూకు మనుషులు లీజుకి తీసుకున్నది 30,000 కావాలా 30 ఎకరాలకి, లేదా 9,30,000 అయితే ఆలయం అభివృద్ధి అవుతుంది అన్నది ఒకసారి బేరేజ్ చేసుకుని ప్రజలు కూడా గ్రహించాలని చెప్పేసి, ఈ అభివృద్ధిని ఎవరు ఆపలేరు. అయ్యన్న పాత్రుడు గారు అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే అయ్యన్న అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, దయచేసి ఇటువంటి అసత్యపు ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకున్నది లేదండి.